హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు సినిమా తెలుగు యూట్యూబ్ ఛానల్. జోష్న చెంప పగలకొట్టిన కార్తిక్. జోష్న చేస్తున్న కుట్రలన్నీ అందరి ముందు సాక్ష్యాలతో బయటపెట్టేసిన పారిజాతం. మరిదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. జోష్న గురించి సుమిత్ర నిజం తెలుసుకోవాలని కోరుకునేవాళ్లు వెంటనే మా వీడియోని లైక్ చేసేయండి. కార్తిక్ కి పెళ్లిరోజు గిఫ్ట్ అయితే ఇస్తానని చెప్పేసి తాలిపొట్ని తీసుకొచ్చి కార్తిక్ చేతిలో పెడుతుంది. ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉండగానే, నా మెళ్ళో నువ్వు తాళి కడితే ఆ ఇంటికి నువ్వు నిజంగానే అల్లుడివి కావచ్చు. అప్పుడు దీప గురించి నిజం నువ్వు చెప్పినా నాకెలాంటి అభ్యంతరమూ ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే జోష్నకేమైపోయిందో ఏం జరుగుతుందో జోష్నకని చెప్పేసి తెగ కంగారు పడిపోతుంది సుమిత్ర. ఇక్కడ చూస్తే ఈలోగా దీప బావ విషయంలో జోష్న ఏం చేస్తోంది, అసలు ఎందుకు బావ జోష్న విషయంలో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు అని ఆలోచిస్తుకుంటూ బాధపడుతూ ఉంటుంది జోష్ని. ఇంకా రాలేదేంటి, అసలు కార్తీక్ ని జోష్న ఎందుకు తలవెంటే తిప్పుకుంటోంది అని చెప్పి దశరథ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకిదిలా జరుగుతూ ఉండగానే అక్కడ జోష్నని లాగిపెట్టి ఒక్కటి కొడతాడు కార్తీక్. అయితే బావానే మాట్లాడుతున్నాను, ఏమనుకుంటున్నావు నా గురించి, నువ్వు ఏమని ఊరించుకుంటున్నావు, నీకాల్రెడీ చెప్పాను. నేను నీ విషయంలో ఏం చేస్తానో కూడా చెప్పాను. నిన్ను ఎలాగైనా సరే నీ వాళ్ల ముందు నీ నోటి వెంటే నిజం బయటపడేలా చేస్తానని నీకు మాటిచ్చాను. నువ్విప్పుడు పెళ్ళి అంటూ నా వెంటపడి నా భార్యను నాకు దూరం చేసి నువ్వు నా జీవితంలోకి రావడం కోసం ఆ ఆస్తిని నన్ను కూడా సొంతం చేసుకుని దీపని ఒంటరిదాన్ని చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వనుకున్నది ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనీ జరగదు. ఎప్పటికీ దీపే నా భార్య. దీపని వదిలి ఇంకొక ఆడదాన్ని నా జీవితంలోకి ఎప్పటికీ ఆహ్వానించలేను. కాని నువ్వు ఇలాంటి పనిచేసి నువ్వు నీకున్న విలువని మరింతగా దిగజార్చుకుంటున్నావు. రోజురోజుకీ నా ముందు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నావు. ఇప్పట్నుంచి నేనేంటో నీకు చూపించబోతున్నాను. ఇప్పటివరకు నువ్వు నాకు టార్చర్ చూపించావు. పెళ్లి రోజునాడు నా భార్యతో సంతోషంగా గడపాలి అనుకున్నాను. కాని నువ్వు ఆ సంతోషాన్ని లేకుండా చేసి మా ఇద్దర్నీ దూరం చేయటానికి నువ్వు ఇంత పెద్ద పన్నాగం పన్నావు. కాని ఈ క్షణం నుంచి నేనేంటో నీకు చూపిస్తాను అని చెప్పి కార్తీక్ అంటూ అంటాడు. శబాష్రా మనవడా, నువ్వు చాలా బాగా బుద్ధి చెప్పావు. దీనికి ఇంకా ఈ డోస్ ఎక్కడ సరిపోతుంది రావే నువ్వు అంటూ ఇంటికి లాక్కొని వెళ్తుంది పారిజాతమైతే. అలా లాక్కొని వెళ్లేసరికి, అమ్మా జోష్నా, ఎలా ఉందమ్మా నీకు, అదే మీ గ్రాండ్ని నీకు కళ్ళు తిరుగుతుంటే కార్తీక్ హాస్పిటల్కి తీసుకువెళ్లాడంట కదా. కార్తీక్, డాక్టర్స్ ఏమన్నారు, ఎలా ఉంది ఇప్పుడు నా కూతురుకేం కాలేదు కదా, బాగానే ఉంది కదా అని తెగ టెన్షన్ పడిపోతుంది సుమిత్ర అయితే. ఇక దశరథ మాత్రం అస్సలు కుద్దులుంకడు బెండకడు అలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఇక ఈలోగా, ఏమైందమ్మా, ఎలా ఉంది జోష్న ఇప్పుడు, బాగానే ఉంది కదా, నీకేం కాలేదు కదా, కళ్ళు తిరుగుతున్నాయని మీ గ్రాండ్ని చెప్పింది. నాకు భయమేసింది. నాకక్కడ ఫోన్ చేసుంటే నేను కూడా వచ్చేవాణ్ణి కదా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. హలో, మీరందరూ చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు. అంత సీనేమీ లేదక్కడ. ఏంటి పారిజాతం, పిచ్చిపెట్టిందా నీకు, ఏదేదో మాట్లాడతావేంటి, అసలే జోష్నకి ఆరోగ్యం బాగోకుండా వస్తే నువ్వు ఇంకేదో మాట్లాడుతున్నావేంటి, అయినా జోష్నకి జ్యూస్ తీసుకొచ్చివ్వు, జోష్న అసలే అలసిపోయింది, చూడు ఎలా అయిపోయిందో, ఎంత నీరసంగా అయిపోయిందో అని చెప్పేసి ఇక తెగ హడావుడి చేసేస్తూ ఉంటాడు. ఈలోగా శివనారాయణ కూడా, ఏంటి జోష్నకి జ్యూస్ తీసుకొచ్చివ్వాలా, మీరందరూ ఒక విషయాన్ని గమనించారా లేదా, ఈరోజు దీపా కార్తీక్లో పెళ్లిరోజు, కాని వాడు ఇప్పటివరకు దీప దగ్గరికి వెళ్లలేదు. దీపా కార్తీక్లు ఇక గుడిలో కలిసి పూజ చేయించుకున్నారు. అది కూడా దీపని నేను తీసుకువెళ్లడం కారణంగా, లేకపోతే ఆ అవకాశం కూడా వాళ్లకు ఉండేది కాదు. ఇది ఇప్పటివరకు వాణ్ణి దీని చుట్టూనే తిప్పుకుంటూ వచ్చింది. కళ్ళు తిరగడం అంటోంది, అలాగే పూజ అంటోంది, వాడే పక్కనుండాలి అంటోంది. తల్లిదండ్రులుగా అలాగే పెద్దాయనగా మీరైనా ఆలోచించాలి కదండి. అసలిక్కడ ఏం జరుగుతోందో మీరెందుకు గమనించలేకపోతున్నారు. జోష్న నాటకాల గురించి అన్నీ తెలిసిన మీరు కూడా జోష్నకేదో అయిపోయిందని ఎందుకలా మాట్లాడుతున్నారు. అత్తయ్యగారు, జోష్నని చూసి కూడా అలా ఎలా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా సుమిత్ర, కూతురు మీద ప్రేమ ఉండొచ్చు, కాని గుడ్డి నమ్మకం ఉండకూడదు. నీ కూతురేంటో పూర్తిగా తెలిసినదానివి. వాడిమీద నీ కూతురికి ఉన్న ఆశేంటో కూడా తెలుసు కూడా నువ్వు ఇంకా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు. అత్తయ్యగారు, ఇంకా జోష్న వాణ్ణే మనసులో పెట్టుకుని మాట్లాడుతోందనుకుంటున్నారా, ఇదంతా చేసిందనుకుంటున్నారా, లేకపోతే నీ కూతురు ముక్క అని చెప్పి వాణ్ణి ఈ రోజంతా దాని చుట్టూ తిప్పుకుంటూ దీప దగ్గరికి వెళ్లకుండా చెయ్యాలి అనుకుంది. అత్తయ్యగారు, అవును, అత్తయ్యానే మాట్లాడుతున్నాను. నిజమే, నువ్వు సాక్ష్యాలు చూపిస్తే తప్పవమ్మవు. నీ కూతుర్ని గుడ్డిగా నమ్ముతున్న నువ్వు నీ కూతురు ఏం చేసి ఈరోజు వాళ్ళిద్దరిని దూరం చెయ్యాలనుకుందో, పెళ్లిరోజు కానుకంటూ వీడికి ఎలాంటి కానుక ఇచ్చిందో నీకు చూపిస్తే అప్పుడైనా వీరందరూ మారతారేమో. ఇంకా జోష్న మారలేదు. జోష్న అదే పొజిషన్లో ఉంది అని జోష్న కుట్రలు తెలుసుకొని అయినా కాస్త వీణ్ణి ప్రశాంతంగా బ్రతకనిస్తారేమో అని చెప్పేసి ఇక అప్పటికే వీడియో మొత్తం తీసేస్తుంది దూరం నుంచి పారిజాతమైతే. అసలు తాలిబొట్టు చూపించడం, ఆ తాలిని తన మెళ్ళో కట్టమని అడగడం, ఇదంతా కూడా వీడియో అయితే షూట్ చేస్తుంది. అదంతా శివనారాయణ అలాగే సుమిత్ర దశరథలకి చూపిస్తుంది. ఒక్కసారే తన మెళ్ళో తాళి కట్టమని తాలిబొట్టు తీసి కార్తీక్ చేతిలో పెట్టిన జోష్నని చూసిన శివనారాయణ, సుమిత్ర, దశరథ షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏంట్రా కార్తీక్, ఇదంతా నిజమే, అదేంటి అందులో అంత క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఇదంతా నిజమేనా అని అడుగుతారే. ఏంటత్తా, ఇంకా మీ కూతురు మీద గుడ్డి నమ్మకమే ఉండా మీకు,
ఇదంతా నిజమే? కావాలనే మొక్కు పేరు చెప్పి నన్ను నా భార్యని పెళ్లిరోజు పూట సంతోషంగా ఉండనివ్వకుండా నన్ను వేరుగా తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడిక పారు వచ్చి తన ప్లాన్ని చెడగొట్టడంతో నాకు కళ్ళు తిరుగుతున్నాయంటూ హాస్పిటల్కి వెళ్లాలి అంటూ అపార్ట్మెంట్ దొరకలేదని చెప్పేసి నన్ను ఊరంతా తిప్పించి ఒక ప్లేస్కి తీసుకెళ్లి అక్కడ నా చేతిలో ఈ తాలిపొట్టు నీకు పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ చేతిలో పెట్టింది. అలా పెట్టి తన మెళ్ళో తాలి కట్టమని అడుగుతోంది. ఎలా కడతాన్నేం తాళి? నేను దీపని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. తనతో కలిసి కాపురం చేస్తున్నాను. తనే జీవితమని బ్రతుకుతున్నాను. అలాంటిది అసలిది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. చీచీ, మారిపోయింది. తనకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకుంటుంది. తని కూడా సంతోషంగా బ్రతుకుతుందని తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. కాని జోష్న మనసులో ఇంత కుట్రలు కుతంత్రాలు, అసలు జోష్నలో ఇంకా కూడా ఎలాంటి మార్పు రాలేదని నాకర్థమయ్యేసరికి నా కూతురంటే నాకు అసహ్యం కలుగుతోంది. దీని మొహం చూడాలంటేనే చిరాగేస్తోందండి. ఇప్పటివరకు నా కూతురు గురించి అనుక్షణం ఆలోచించాను. నా కూతురే ప్రపంచం అనుకున్నాను. కాని ఇలాంటి బుద్ధులు, ఒక కాపురాన్ని విడదీసేయాలని మనస్తత్వం, ఇలా కుళ్ళి కుసిద్ధాలు పెట్టుకొని తన మనసు నిండా ఇక ద్వేషాన్ని నింపుకొని పైకి నవ్వుతూ నటిస్తూ మనల్ని నమ్మించి కార్తీక్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి కార్తీక్ని దీపని విడదీయాలని చూసింది. వాళ్లు మనకోసం ఆలోచిస్తూ ఉంటే వాళ్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఇలాంటిదాన్ని ఎలా కన్నావండి? నిజంగా తను నా కూతురని చెప్పుకోవడానికి కూడా నాకు లేదు. అసహ్యం కడుగుతోంది తను నా కూతురని చెప్పుకోవడానికి కూడా అని మొదటిసారి అంతగా ప్రేమించిన సుమిత్ర షాకైపోయే మాటలు మాట్లాడుతుంది అక్కడ గుడిలో. కార్తీక్ అచ్చం మాట్లాడినట్టే. తన మీద ఇక అత్త ప్రేమను చంపేసుకోవాలి. తన గురించి నిజం తెలుసుకున్న క్షణం తన మీద ఉన్న ప్రేమ చచ్చిపోతుంది. అప్పుడుగదా మనం అసలు నిజం బయటపెడితే అప్పుడు అత్త నమ్ముతుంది అని చెప్పేసి కార్తీక్ చెప్పిన మాటలు ఆ క్షణం అక్కడ గుట్టుకొస్తాయి. అలా పూర్తిగా అసహించుకుంటుంది. ఇంకలా అసహించుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఏం చేసినా, ఎలాంటి శిక్ష వేసినా సరే నేనైతే మాత్రం అడ్డురాను. ఇక జీవితంలో జోష్న జీవితం గురించి ఆలోచించే ఆలోచన కూడా నాకు లేదు. ఇక నుంచి తను నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి సుమిత్ర మాట్లాడిన మాటలు ఎంతగా ప్రేమించిన కన్నతల్లే నిన్ను అసహించుకుంటోందంటే నీ ప్రవర్తన ఎంత అసహ్యకరంగా ఉంటుందో చూసుకో అని శివనారాయణ ఇంకొక్కసారి నా మనవడి జీవితంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే ఏం చేస్తానో నాకే తెలియదని ఇక జోష్నికి పెద్ద షాకే ఇస్తాడు. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతోంది. జోష్నికి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతోంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.